ఈ రోజు చిక్పేట్ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. బెంగళూరులో ట్రాఫిక్ గురించి మీకు తెలియదే ఉంది. అసలు చిక్పేట్ ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? ఏదో బర్త్డే షాపింగ్ కి ఏవో కొనుక్కుందాం అని చెప్పి నా ఫ్రెండ్ నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సండే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నారుగా, ఇలా రోడ్ల పైన వేసి పాత వస్తువులు కొత్తవి అన్ని కలిపి అమ్మేస్తున్నారు. ఏదో ఊహించొచ్చాము, ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదని అర్థమైంది. ఇక్కడ ఏ వస్తువులు అమ్మేస్తున్నారు మీరు చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు బెంగళూరు వెదర్ అన్ప్రెడిక్టబుల్ అనే చెప్పుకోవాలి. ఇంకా నైట్ గణేష్ చతుర్థి టైం కాబట్టి ఫుల్ హడావిడి చేసి బాంబులు వేసి గణేష్ అయితే తీసుకెళ్తున్నారు. ఎందుకు కామెడీ ఏంటంటే చిక్పేట్ మొత్తం తిరిగినా సరే దొరకలేదు. ఆఖరికి ఈ ఎక్స్పెన్సివ్ మాల్ కి వచ్చే కొనుక్కోవాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా మాల్స్ అవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా జనాలు అయితే వీకెండ్ కాదు నార్మల్ టైం కాదు వస్తూనే ఉంటారు. ఇంకే ఉంది, మొత్తం చూసుకుంటూ లేడీస్ కనెక్షన్ లో అయితే దూరిపోయాము. చాలా టాప్స్, వెస్టర్న్ వేర్స్, జీన్స్ అన్ని కలిపి అయితే ఉన్నాయి. మాకైతే ఏం నచ్చలేదు. ఇంకా ఏదైతే అదైందని చెప్పేసి ఆఖరికి వెస్ట్ సైడ్ కి వెళ్తే మాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే దొరికాయి. ఇంకే ఉంది, మరి ఈ రోజుకైతే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.